హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు డిఎస్సికి సంబంధించిన జనరల్ ర్యాంక్ లిస్ట్ వచ్చినది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది, అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంది, మనం ఆ డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే అంశాలను చూద్దాం. మనం ఫస్ట్ వచ్చి గూగుల్లో ISMS అని కొడితే మనకి వెబ్సైట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసినాం అనుకో, నెక్స్ట్ ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఈ పాపప్ని మనం స్కిప్ చేస్తే ఇక్కడ థర్డ్ లింక్, సో ఇది డెస్క్టాప్ వర్షన్లో మంచిగా కనిపిస్తుంది. క్లిక్ హియర్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ TGDSC. సో దీన్ని మనం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ వెబ్ పేజ్ గురించి అయితే అందరికి అవగాహన ఉంది, అందరు డైరెక్ట్ దీంట్లో వెళ్తున్నారు. TGDSC అని కూడా డైరెక్ట్ ఇది వస్తుంది. సో ఇక్కడ మనము ఈ సెకండ్ లైన్లో ఉన్న TGDSC 2024 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు రిజల్ట్ అనేది రెండు రకాలుగా ఇచ్చారు. మొదటి వచ్చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని, సెకండ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్ లిస్ట్ అనేసి ఇచ్చారు PDFs. సో మనం ఫస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది స్క్రీన్. సో ఇక్కడ మనము మన పోస్ట్ కేటగిరీ, ఇప్పుడు నేను లాంగ్వేజ్ పండిట్ తెలుగు మీడియము, సో తెలుగు మీడియం తీసుకున్నాం. పోస్ట్ అప్లైడ్ ఫర్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్కి ఈ తెలుగు పండిట్కి అప్లై చేసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వరంగల్ తీసుకుంటే ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే అది లిస్ట్ వచ్చేస్తుంది. లేదు ఇలా కాకుండా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ కావాలి, ఎందుకంటే డిస్ట్రిక్ట్ పోస్టులు కదా, డిస్ట్రిక్ట్ వైజ్ కావాలంటే ఈ సెకండ్ లింక్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది డిస్ట్రిక్ట్ వైజ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇక్కడ ఆదిలాబాద్ కావాలంటే ఇక్కడ పక్కన ఈ లింక్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ని ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి యొక్క పేర్లు అయితే ఉంటాయి ఇందులో. చూడండి, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో బయట అయితే వచ్చేసింది ఆల్రెడీ. సో దీంట్లో అందరి డీటెయిల్స్ ఉంటాయి. డిఎస్సి రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, అదే క్యాండిడేట్ నేమ్, ఆ తర్వాత ఫాదర్ నేమ్, ఏ కేటగిరీ ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నాం, మీడియం ఏది, ఏ డిస్ట్రిక్ట్కి లోకలు, ప్రిఫరెన్షియల్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ మనం ప్రిఫర్ చేసుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, PWD, అలా అన్ని విధాలుగా. సో స్కోర్ కూడా మొత్తం టోటల్ ఫైనల్ స్కోర్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక మొత్తం చూసుకోండి. అయితే మనకేంటంటే ఈ విధంగా అయితే మనం డిస్ట్రిక్ట్ వైజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రేపటి నుంచే ఉంటుంది. సో ఫస్ట్ నుంచి 5th మధ్యన కొన్ని డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కసారి అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు చూద్దాము. కొన్ని డిస్ట్రిక్ట్లో ఏం చేశారంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోనూ, లేకుంటే ఆ డిస్ట్రిక్ట్ DEO గారు ఒక పత్రిక ప్రకటన అట్లా మాన్యువల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ మనకు ఆ డిస్ట్రిక్ట్లో వెరిఫికేషన్ ఎప్పుడుందనేది ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన వెబ్సైట్లో ఆ డిస్ట్రిక్ట్లో తెలుసుకోవాలి. సో అదేంటో కూడా ఒకసారి చూద్దాం మనం.